హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పంద టాక్స్. ఈరోజు నేను రవ్వ దోశ చేశాను. పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేటట్లు ఈ రవ్వ దోశ చేశాను. వీటికి కావాల్సినవి బొంబాయి రవ్వ గంటతోని 2 గంటలు, మైదా వచ్చేసి సేమ్ గంట, 1 గంట చేశాను. 2 స్పూన్స్ బియ్యం రవ్వ, జీలకర్ర 1/2 స్పూన్, రుచికి తగిన సాల్ట్ వేసి కలిపాను. థిక్గా కాకుండా లూజ్గా కలిపాను. వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా గరిటెతో కలిపాను. ఒక్కసారి డైరెక్ట్గా పోస్తే ఉండలుగా వస్తాయి, కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలిపాను. అలా లూజ్గా కలిపాను అన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టాను. ఆల్రెడీ ఒక 2-3 వేసానండి, ఎందుకంటే అందుకోసం పెనం అలా ఉంది. పెనం వేడయ్యాక గరిటెతో వేసాను. ఒకవేళ పెనం మీద వేసినప్పుడు దోశ అలా అంటుకుంటే ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత దోశ వేస్తానండి, దోశ పిండి. అప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా చేస్తే పిల్లలు ఎంతో టేస్టీగా తింటారు. మా రియాన్స్ చాలా బాగా తిన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.